జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసా నమామి. అమ్మా, మీరు వచ్చేటప్పటికి వాస్తు గురించి చెప్తున్నారు కదా, వాస్తు గురించి చెప్తున్నారు. ఇవన్నీ ఓకే. కలర్స్ గురించి చెప్తున్నారు. ఈ కలర్ బట్టలు వేసుకోమంటున్నారు, ఈ పండగకి ఈ కలర్ బట్టలు వేసుకోండి, ఈ పండు తినండి అనేసి చెప్తున్నారు. అలాగే మన ఇంట్లో వేసుకునే కలర్స్కి కూడా మీరు చెబుతారా అనేసి కొంతమంది అడుగుతున్నారు. చెప్పేటట్టయితే కనీసం మీరు రాలేకపోయినా మేము సరి చేసుకునేటట్టు, మా జీవితాలు బాగుండేటట్టు ఏదైనా చెప్పండి అమ్మా అనేసి అంటున్నారు. దాని గురించే మీకు చెప్దామని అనుకుంటున్నాను. అలాగే ఎలాంటి జాతక సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, పిల్లల చదువులకి కావచ్చు, పిల్లలకి పేర్లు పెట్టాలనుకున్నా, కార్లు కొనుక్కోవాలనుకున్నా, స్థలాలు కొనుక్కోవాలనుకున్నా, గృహప్రవేశాలకైనా, దేనికైనా సరే ఒక రకంగా చెప్పాలంటే మీ జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉండో, లేకపోతే కష్టాలు పడుతున్నా, పెళ్ళయిన తర్వాత కష్టాలు పడుతున్నా, పెళ్ళిళ్ళు అవ్వాలి అని అనుకుంటున్నా, ఎలాంటి సమస్యకైనా సరే కూడా పరిష్కరించుకోవాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా, లేదంటే ఫోన్ నెంబర్కి కనుక ఫోన్ చేసినా కూడా వీళ్ళు మీకు అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. ఇప్పుడు కొంచెం అంటే డైరెక్ట్ అపాయింట్లు ఇవ్వడానికి కొంచెం టైం తీసుకుంటున్నానమ్మా. కొంచెం పనులు ఉన్నాయి, ప్లస్ మళ్ళీ నాకు తీర్థయాత్రలు అవి ఉన్నాయి కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. అలాగే మీకు వచ్చేటప్పటికి పూజకు సంబంధించి ఎలాంటి ఐటమ్స్ అయినా సరే చక్కటి ఐటమ్స్ని వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి, రీజనబుల్ రేట్లతో ఇస్తున్నారు. అన్నీ చాలా చాలా బాగున్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, మీకు మనీ బ్యాండ్లు కావచ్చు, తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్ బ్యాండ్లు కావచ్చు, ఇలా కొన్ని పాజిటివ్నెస్ని పెంచడానికి, మనీని ఆకర్షించడానికి, అంటే ఇలా జాతకం చూపించుకోవటానికి ముందే రావాలి అని అంటే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నామమ్మా అనుకునే వాళ్ళకి ఇలాంటి బ్యాండ్స్ కనుక వేసుకున్నట్టయితే చక్కటి రూపాయలతో పాటు చక్కటి అదృష్టాన్ని పొందుతున్నామమ్మా వాళ్ళ దగ్గర తీసుకున్నా కానీ చాలామంది చెబుతున్నారు. నేను చెప్పక్కర్లేదు. అవి తీసుకున్నట్టయితే కనుక మీరు చక్కగా ఎప్పుడు ఎలా పెట్టుకోవాలి పౌర్ణమికి అన్నది కూడా నేను చెప్తాను. అందులోనూ వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళ బ్యాండ్లన్నీ కూడా కరుంగళి మాలతో సహా నా దగ్గరికే పంపిస్తున్నారు. అట్లన్నిటిని కూడా చక్కగా హీలింగ్ అది చేయించి నేను మీకు ఇవ్వడం అనేది ఉంటుంది. నేను పంపించిన తర్వాత హీలింగ్ అది చేసి మీకు ఇచ్చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పలానా డేట్లో వేసుకోమని వాళ్ళు అడుగుతుంటే అది కూడా ముహూర్తం చెప్తున్నాను. వేసుకున్న వాళ్ళందరినీ కూడా ఆ తండ్రి అనుగ్రహం కలుగుతుంది. అది నిజంగా చాలా సంతోషం అనుకుంటున్నాను. సరే, వీడియో వివరాల్లోకి గనక వెళ్ళినట్టయితే అంటేనండి, వాస్తు అనేది చాలామంది ఏమంటారంటే, అబ్బే వాస్తు లేదండి, అలాంటిది ఏం కాదండి, అదంతా రాంగ్ అండి అని అంటారు. కానీ అలా రాంగ్ అన్న వాళ్ళు వాస్తు లేని ఇంట్లో ఉంటున్నారా చూడండి ఒకసారి. మీరు కంపల్సరిగా వాస్తు ఉన్న ఇంట్లోనే ఉంటారు. అలాగే అబ్బే ముహూర్తం ఏముందండి, దానిదేం లేదు, అదేం అంత పట్టించుకోకర్లేదు అనేసి అంటారు. కానీ వాళ్ళు ముహూర్తాన్ని పట్టించుకుని, ముహూర్తం చూసుకునే వాళ్ళు గృహప్రవేశం చేయడం కానీ, శంకుస్థాపన చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తారు. ఏది చేసినా కానీ మనకు చెప్పడం అలా చేస్తారు, కానీ అది రాంగు. ఏది ఏమైనా సరే మనతో పాటు మన పక్కోళ్ళు కూడా బాగుండాలి, అప్పుడే మనం బాగుంటాం అనేది ఉంటుంది. అంతే కదా. భగవంతుడు చూడండి ఏమని చెప్తున్నారు, నువ్వు తింటూ ఎవరికైనా పెట్టావు అంటే నువ్వు నాకు పెట్టినట్టు అవుతుంది. అందుగురించే నువ్వు మంత్రాలు పఠించకపోయినా, స్తోత్రాలు పఠించకపోయినా ఎవరికైనా దానం చేసావంటే ఆ దానంలో నీ మనసులో దానం చేయాలన్న గుణం కలిగినప్పుడు, నువ్వు అవతల వాళ్ళకి చేసినప్పుడు అవతల వాళ్ళకి చేసిన దాన్ని బట్టి నిన్ను అనుగ్రహిస్తాను, నీకు కష్టం రాకుండా నేను చూసుకుంటానని భగవంతుడు అన్ని పురాణాల్లోనూ చెప్తున్నారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు గీతలో మనకి గీతోపదేశం చేసింది కూడా అదే కదా, అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ వచ్చేది ఏంటి అని అంటేనండి, సింపుల్గా నేను చెప్తాను, మీరు చూసుకోండి కావాలంటే. ఏంటంటే ఇప్పుడు నేను రావట్లేదు, ఇల్లు చూడాలి, మీ దగ్గరికి రావట్లేదు, వచ్చి చూడాలి కదా. అలా కాకుండా సింపుల్గా ఇంట్లో చాలామందికి భార్యాభర్తల గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్, పిల్లలతో గొడవలు ఇవన్నీ ఉంటేనండి మీరు నైరుతి బెడ్రూమ్ని చెక్ చేసుకోండి ఒకసారి.
ఏంటి అని అంటే నైరుతి బెడ్రూమ్లో ఎప్పుడైనా సరే కొన్ని కలర్స్ వెయ్యకూడదు. నైరుతి బెడ్రూమ్ అనేది ఏంటి అని అంటే ఇంటి యజమానికి సుఖస్థానం. అంటే అతను అక్కడ బయటకు వెళ్ళి కష్టపడి ఇంటికి వచ్చి భార్యతో సుఖాన్ని అనుభవించాలన్నా, బిడ్డల్ని కనాలన్నా, తన వంశాన్ని వృద్ధి చేసుకోవాలనుకున్నా, తర్వాత తన తెచ్చుకున్న సంపదని వృద్ధి చేసుకోవాలనుకున్నా కూడా ఏం చేయాలన్నా తన ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి అని అంటే గనక తన భార్యతో తన సంతోషంగా ఉండటం, గడపడం, వీటన్నిటికీ ఏంటి అని అంటే నైరుతి. అందుగురించే ఇంటి యజమాని నైరుతిలో పడుకోవాలి అనేసి చెప్తారు. మన పూర్వీకులు ఇక్కడి నుంచి కాదండి, పూర్వీకుల నుంచి వస్తున్నదే ఈ ఆచారం ఇదే. అయితే అందులో ఆ బెడ్రూమ్కి వచ్చేటప్పటికి మీరు చూడండి కొన్ని భయంకరమైన కలర్స్ వేస్తారు. అది ఎందుకు వేస్తారంటే వీళ్ళ మనసుకి ఇష్టం కాబట్టి వేసుకుంటున్నారు. మీకు మనసుకి ఇష్టం వేరు, ఇది వేరు. ఎప్పుడైతే భయంకరమైన కలర్స్, రెడ్ కలర్స్ అని, గ్రే కలర్స్, తర్వాత బాగా బ్లూ అని, బాగా థిక్ ఆరెంజ్ అని, తర్వాత ఆకుపచ్చని, ఇలాగ కొన్ని చాలా ఇదైన కలర్స్, ఒక గోడకు ఒక కలర్, 4 గోడల్లో 4 కలర్స్ వేసేవాళ్ళని కూడా నేను చూశాను. అయితే ఇలా వేయడం వలన ఏమవుతుంది అంటే ఆ ఇంటి యజమాని ఇంట్లోకి వచ్చాక భార్యతో సంతోషంగా ఉండడు, బిడ్డలతో సంతోషంగా ఉండడు, ఆర్థికంగా ఇబ్బందులు పడతాడు. తర్వాత వెళ్ళిన ప్రతి చోట ఇతనికి ఏదో ఒక రకమైన అవమానాలు ఎదురవుతుంటాయి. అది తీసుకొచ్చి ఇంట్లో కోపం, చిరాకు, ద్వేషము ఇవన్నీ ఉంటాయి. వాళ్ళని ఏమనుకుంటారు, ఆయనకు కోపం ఎక్కువ, ఆయన ఎలా ఉంటున్నాడు అనేసి చాలామంది పిల్లలతో సహా కొంచెం ఇది కింద ఉంటారు. కానీ ఈ కలరు అనేది మన మీద పడుతుంది. చూడండి, కొన్ని కలర్స్ని కనుక చూస్తే మనకి రెటీనా దెబ్బతింటుంది. కాబట్టి కొన్ని కలర్స్నే చూడాలి. పచ్చని పొలాలు చూడటం వల్ల మనసుకి ఆహ్లాదం, తర్వాత మనం కూడా బాగుంటుంది. అది ఎక్కడ బయట చూడాలి, చెట్ల రూపంలో చూడాలి, పంట పొలం రూపంలో చూడాలి. కానీ అదే పచ్చని తీసుకొచ్చి మీరు ఇంటి గోడకు పెట్టండి, ఎలా ఉంటుందో. అక్కడ రెటీనా దెబ్బతింటంతో పాటు మనకు ఒక రకమైన చిరాకు అనేది వచ్చేస్తుంది. మీరు కావాలంటే గమనించండి. కానీ ఏం చెయ్యాలి అంటే నైరుతిలో, అంటే ఇంటి యజమాని సుఖంగా, సంతోషంగా, ఆనందంగా గడపాలి అంటే నైరుతిలో ఉన్న బెడ్రూమ్కి పింక్ కలర్ వేయండి. లైట్ పింక్ అయినా వేయండి, కొంచెం థిక్ కలర్ పింక్ అయినా వేసుకోండి. ఇది ఎందుకు వేసుకోవాలి అంటే నైరుతిలో నిరుతి అనే రాక్షసుడు ఉంటాడు. ఆ నిరుతి అనే రాక్షసుడు ఒక మూలైతే ఒక పక్కన కుజస్థానం, ఒక పక్కన యముడు ఉంటాడు. అంటే ఈ రెండు కలిసే అవుతుంది, అంటే నైరుతి మూల అవుతుంది. రాక్షసులకి గురువు వచ్చేటప్పటికి ఎవరు అని అంటే శుక్రాచార్యుల వారు. ఈ శుక్రాచార్యుల వారికి పింక్ అంటే చాలా ఇది. ఎప్పుడు రాక్షసులు ఎవ్వరి మాట వినరండి, కానీ వాళ్ళు తల్లిదండ్రులని చాలా బాగా పూజిస్తారు. రాక్షసుల పురాణాల్లో చూడండి, వాళ్ళు తల్లిదండ్రులను పూజించి బ్రహ్మగారిని కానీ శివయ్యని కానీ మెప్పించే వరాలు బాగా పొందుతారు. కానీ వాళ్ళ గురువుని చాలా బాగా ఆరాధిస్తారు. తల్లిదండ్రులతో పాటు గురువు అయిన శుక్రాచార్యుల వారిని కూడా చాలా బాగా పూజిస్తారు. అందుగురించే రాక్షసులు బాగా బలాన్ని పుంజుకుంటాం, వాళ్ళకి కావలసినవన్నీ కూడా దేవతల దగ్గర లాక్కుంటాం చేస్తారు. కాకపోతే వాళ్ళు కోరే కోరికలు ఏవో అంటారు చూసారా, గొంతెమ్మ కోరికలు అనేసి చిత్రాతి విచిత్రంగా నాకు మరణం ఉండకూడదు అనేసే కోరుకుంటుంటారు. కానీ మరణం ఉండకూడదు అన్నది కుదరదు. జీవి అనేది భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ కంపల్సరిగా పైకి రావాల్సిందే, చావు అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేసి వరాల కోసం తపస్సు చేస్తే ఏ భగవంతుడైతే వస్తారో ఆ భగవంతుడికి వీళ్ళకే చెప్పేవారు. అయినా సరే మాకు వద్దనేసి ఇంకా చిందరవందరగా ఏదో వాళ్ళకి నరుడి ద్వారా నాకు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కాదు, కానీ నరుడు అనేవాడు చంపడు కాబట్టి నరుడి ద్వారా నాకు వద్దు అనేసి ఒక రాక్షసుడు, ఎవడు రావణాసురుడు కోరుకుంటాడు.
కోరుకున్నప్పుడు నరుడు రూపంలో ఆయన సరే తదాస్తు అన్న తర్వాత నరుడు రూపంలో వచ్చి శ్రీమన్నారాయణుడు రామచంద్రుడు లాగా అవతారం తీసుకుని ఆయన్ని సంహరించడం జరిగింది. ఎవరిని? రావణాసురుడిని. ఇలాగ కొంతమంది రాక్షసులు చాలా బాగా తపస్సు చేస్తారండి, చాలా ఒక రకంగా చెప్పాలంటే. కానీ తపస్సు చేసినా కూడా వాళ్ళు ఏంటంటే కోరుకున్న కోరికల వల్ల, కానీ గురువు అంటే శుక్రాచార్యుడికి మాత్రం వాళ్ళు దాసోహం అయి ఉంటారు. అదే ఎందుకు నేను ఈ విషయం అంతా మీకు చెప్పానంటే, ఈ నైరుతిలో ఉన్న గది అంతటికీ కూడా మ్యాక్సిమం అధిపతి ఎవరంటే నిరుతి అనే రాక్షసుడు. మీరు ఎప్పుడైతే పింక్ కలర్ వేస్తారో, ఈ పింక్ కలర్ వేసినప్పుడు ఆ గ్రహం అనేది యాక్టివేట్ అవ్వకుండా, అంటే తన ప్రతిభను చూపించకుండా అణిగి మణిగి కిందకి, అంటే చాలా డౌన్లో ఉండటం అనేది ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ పింక్ కలర్ అనేది ఉందో, ఈ పింక్ కలర్ ఎఫెక్ట్ ఇంటి యజమాని మీద, భార్య మీద, బిడ్డల మీద పడి వీళ్ళకి సుఖము, సంతోషం, ఆనందం అన్నీ లభించటం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో నైరుతి గదిలో పింక్ కలర్, లైట్ పింక్ కావచ్చు, కొంచెం ముదురు పింక్ కావచ్చు, వేసుకుని చూడండి. మీ ఇల్లు ఒక్కసారిగా ప్రశాంతతలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా సంతోషం, సుఖము, డబ్బు ఇవన్నీ కావాలంటే కొన్ని మనం పాటించాల్సిందే, తప్పదు. కాబట్టి నైరుతిలో ఇలాంటి కలర్ వేసుకుని చూడండి. ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళకి, ఇప్పుడు నేను ఇందాక చెప్పానే ఆ ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఇలాంటి పింక్ కలర్ వేసుకుని చూడండి. ఆల్రెడీ పింక్ ఉన్నవాళ్ళు అయితే చాలామంది నా దగ్గర అపాయింట్మెంట్స్ తీసుకుని నేను హౌస్ విజిట్లకు వెళ్ళినప్పుడు చెప్పిన వాళ్ళకి పర్వాలేదు, ఆల్రెడీ వాళ్ళు మార్చేసుకున్నారు. కాబట్టి మార్చుకోలేక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఇలాంటిది మార్చి చూడండి, మీకే అర్థమవుద్ది. జై శ్రీమన్నారాయణ.